వార్డుల్లో పనులకు భూమి పూజలు జరుగుతున్నాయి, కానీ పనులు మాత్రం జరగడం లేదని కౌన్సిల్ సభ్యులు ఏకరువు పెట్టారు. ట్రాక్టర్లు పనులు చేయడం లేదని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ షేక్ మహబూబ్ నిసా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వైస్ చైర్మన్లు జంగం సంషావలి, గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వెంకటదాసు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అజెండాలోని 16 అంశాలకు కౌన్సిల్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. పట్టణంలో 3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిల్ ను ఆమోదం తెలిపింది. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువల పూడిక తీత పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, నంద్యాల పట్టణంలోని 8 పార్కుల నిర్వహణ చేపట్టేందుకు పట్టణ మహిళా సమైక్యలకు అప్పగించాలని కౌన్సిల్ తీర్మానించింది. అందుకు 18.09 లక్షలను కేటాయించారు. అలాగే కుక్కల బెడద నుంచి పట్టణ వాసులను కాపాడడానికి, ప్రజలకు వాటి నుంచి ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకు కుక్కలను పట్టుకొని వాటికి ఏబీసీ ఏఆర్వి కార్యక్రమం చేపట్టేందుకు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నవోదయ వైట్ సొసైటీకి చెందిన తీర్మానం చేశారు. 1600 రూపాయల చొప్పున పట్టణంలోని 1618 వీధి కుక్కలను పట్టుకోవడానికి సంవత్సరానికి 16,50,000 కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా పట్టణంలోని వాళ్ళ సమస్యలపై కౌన్సిలర్లు గలం విప్పారు. 17/3/25న BPS 2000 పురపాలక సంఘములకు అభివృద్ధి పనులు చేయటకు గాను నిధులు మంజూరు చేయడం జరిగినది. అందులో భాగంగా 3 కోట్లు మంజూరు కావడైనవి. అందుపై సదరు మొత్తమునకు ఈ క్రింద తెలిపిన పనులు అజెండా అంశం నెంబర్ 3, పద్మావతి నగర్ 60 లక్షలతో ప్రొవైడింగ్ ఆఫ్ CC రోడ్ విత్ M30 డిజైన్ మిక్సింగ్ ఫ్రమ్ ఆంధ్ర శానిటరీ డోర్ నంబర్ 29E4A పద్మావతి నగర్. నమస్కారం అధ్యక్ష. మన డైలీ మార్కెట్, ఓల్డ్ మార్కెట్ రూమ్లు విపరీతమైన ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. ఓల్డ్ ఫ్రూట్ మార్కెట్ లో రూములు ఈ పరిస్థితిలో ఉన్నాయి. గతంలో కూడా మేము ఒకసారి పోయి అంతా చూసినాము. దానికి డిమాషన్ చేయాలి కూడా మేము ఎవరికి పంపించి టెస్టింగ్ పంపిస్తామన్నాం. అలా కింద ఒక మంచి మీద పడింది కూడా తెలుసు. ఇంతవరకు కూడా దీని పరిస్థితి లేదు. ఏమైనా శిలాపులు దీనికి ఇంతకు ముందు దీనికి నోటీసులు ఇచ్చి మరి ఇంతవరకు కానీ రెవెన్యూ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ప్రజలు తిరుగుతారు, వేల మంది ప్రజలు మార్కెట్ లో తిరుగుతారు. వాళ్ళ పరిస్థితి ఏమైతుందని కూడా ఆలోచన లేదు అధికారులకు. రెవెన్యూ వస్తే సార్